మీటికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే దోచుకోవడం వాళ్ళ ధనదాహం ఏదైతుందో మళ్ళొక్క కొత్త స్కామ్ పట్టుకొచ్చింది. ఈ 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారంగా 22A సెక్షన్ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 22A సెక్షన్ తీసుకొచ్చింది. దీంట్లో అనేక సర్వే నెంబర్లు, ఇల్లులు, జాగలు అన్నీ కూడా నిషేధిత ప్రాంతం కింద ప్రకటించారు. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కానీ, హౌసెస్ కానీ, సర్వే నెంబర్స్ కానీ పెట్టేసారు. ఇది క్లియర్ కట్గా కాంగ్రెస్ వాళ్ళను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ నాయకులను మీరు దోసుకోండి, మీకు ఒక అవకాశము అస్త్రం ఇస్తున్నా అని ముఖ్యమంత్రి చెప్పకంటే చెప్పినట్టు అవుతుంది. ఇది ఎందుకంటే మంచిర్యాల చూస్తే ఇక మంచిర్యాల ఎమ్మెల్యే సంగతి తెలుసు. 500 కోట్లు ఆల్రెడీ బ్యాంకు కట్టిండు. అదేగాక ఇవాళ బినామీ పేర్ల మీద కొన్ని 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా తీయాలి. ఈ 22A బంగారు బాతు గుడ్డు లెక్క అయిపోయింది. రిజిస్ట్రేషను డిపార్ట్మెంట్ అంటేనే బంగారు బాతు. ఇదేమో రోజుకొక బంగారు గుడ్డు పెట్టే లెక్క 22Aని మన ఎమ్మెల్యే గారు ఉపయోగిస్తున్నారు. కొంచెం అడ్వాన్స్ కదా, ముందు చూపు బాగున్నది కాబట్టి. ఇది నిషేధిత ఏ ఇల్లులు ఉండాలి, ఏ భూములు ఉండాలి అనేది ఎమ్మెల్యే గారి డైరెక్షన్. ఇది 1908 రిజిస్ట్రేషన్ చట్టం కాదు, ఎమ్మెల్యే ఒక చట్టం. ఎమ్మెల్యే వారి ఆదేశాలతో ఇది బయటికి రాకముందే మొత్తం ఏ భూములు ఉండాలి, ఏ భూములు ఇలా నిషేధిత ప్రోహిబిటెడ్ లిస్టులో పెడితే వాళ్ళ దగ్గర ఉరికత్తే వాళ్ళకి తీయాలంటే పైసలు ఎట్లా వసూలు చేయాలని ముందే ల్యాండ్ కబ్జాలు, భూ మాఫియా మొత్తం రికార్డు ఉంది. కాబట్టి ఈ నస్పూర్ ప్రాంతంలో, ముఖ్యంగా మంచిర్యాల ప్రాంతంలో అన్నీ కూడా ఆయనకి ఎక్కడెక్కడి నుంచి అయితే పైసలు వసూలు చేయాలనుకుంటుండో ఆ భూములను, ఆ సర్వే నెంబర్లను అవన్నీ ఐడెంటిఫై చేసి ఎమ్మెల్యే కార్యాలయం నుంచి, ఇంటి నుంచి, బంగ్లా నుంచి లిస్టు పంపిస్తే దాన్ని రెవెన్యూ వాళ్ళు ఈ ప్రోహిబిటెడ్ లిస్టులో పెట్టిండ్రు. ఎంత దారుణంగా ఉంది అంటే పరిస్థితి చెప్తాను. ఇవాళ ఒక మంచిర్యాల నస్పూర్ లిస్టే తీసినాం. ఇంకా మనం 10,332 ఇంటి నెంబర్లు అనుకోండి, కొన్ని ఇంటి నెంబర్లు లేవు, సర్వే నెంబర్లు ఉన్నాయి. మనం ఇప్పుడు మంచిర్యాలనేమో మంచిర్యాల శివారు, మంచిర్యాల మండలం మంచిర్యాల గర్మిల్లా ఉంటుంది. మంచిర్యాల 2,222 ఇల్లులు, గర్మిలలో 1963, నస్పూర్కి వచ్చే వరకు 3,138, తాళ్ళపల్లి 803, సింగాపూర్ 2,206. ఇన్ని ఇంటి నెంబర్లను మొత్తం కలిపి 10,332 ఇల్లులను నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఇంకా నేను సీతారాంపల్లి శివారు, ఇంకా తిగల్పాడు చెప్పలే, అదంతా ల్యాండ్లు. ఇంకా నేను ఓన్లీ ఇల్లులు చెప్పిన, ఇంకా ల్యాండ్లు ఉన్నాయి. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 1 ఎకరం మొత్తం పర్ఫెక్ట్ స్కెచ్తోని ఎంతవరకు దోసుకున్నాడు. ఇక మిగతా ఎవరెవరైతే పైసలు ఇవ్వకుండా ఉన్నారో, మాది ప్రభుత్వం కాదు, మాది పట్టా భూమని మేమేందుకు ఇస్తామన్న ఉన్నారు కదా, ఆ పట్టా భూములను తీసుకొచ్చి ఇప్పుడు నిషేధిత జాబితాలు పెట్టిండు. ఎడి చేసి నా దగ్గర రావాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి అని పైసలు ఇవ్వాలి అనే ఒక పక్కా ప్రణాళిక ప్లాన్తో ఎమ్మెల్యే ప్లాన్ చేసిండు. దానికే ఇంతగానం అయినది. అయితే ప్రజలకు తెలియదు, అవసరం పడ్డప్పుడు, తెలుసుకున్నప్పుడు, వచ్చినప్పుడు చేద్దాము అని ఒక కంకణం కట్టుకొని కూర్చున్నాడు. ఇంత దురదృష్టం అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ఇలా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నేను మీకు ఫోటోలు కూడా చూపిస్తే ఇప్పుడు ఏమవుతుంది, నిషేధిత జాబితాల, ప్రోహిబిటెడ్ జాబితాలో పెడితే రిజిస్ట్రేషన్ చేయరాదు, అమ్మరాదు, కొనరాదు. రేపు పిల్లని చదువుకి లోన్ కావాలనుకుంటే లోన్ రాదు. బిడ్డ పెళ్ళి ఖర్చుల కోసం మరేమన్నా అమ్ముదామంటే అమ్మరాదు, ఏం చేయరాదు. అది ఉన్నట్టే. బ్యాంకులకు పోయి లోన్ తీసుకురావాల్సిన వ్యక్తి కొడుకును చదివించాలని అనుకునే వ్యక్తి ఇప్పుడు కొడుకు చదువు ఎట్లా,
బిడ్డ పెళ్ళి ఎట్లా కాదు, ఎమ్మెల్యే దగ్గరికి ఎట్లా పోవాలి, ఆయన ఎట్లా దొరకబట్టాలి, పైసలు ఎట్లా ఇవ్వాలని ఆలోచించే స్థితి తీసుకొచ్చింది. దారుణం ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో దివాకర్ రావు గారు ఇక్కడ పట్టాలు ఇచ్చింది. ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా అసలు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దివాకర్ రావు ప్రయత్నిస్తే ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా సాధ్యం కాదంటే పక్కకు పెట్టేసింటాం. ఇది ఇప్పుడు ఎవరికి ఇస్తారు ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా అయితే సింగరేణి మైన్స్కో లేదా పవర్ ప్లాంట్స్కో అట్లాంటి దానికే ఇస్తారు. ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు ఇయ్యరు అని అప్పుడు మిస్గైడ్ చేసారు, అప్పుడు చేయలేకపోయినాం. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే అంశాన్ని తీసుకుపోతే మళ్ళీ అధికారులు అట్లే మిస్గైడ్ చేయగలిగితే వారికి ఉన్న తెలివితోని వారు చెప్పవలసిన సమాధానం చెప్పి ఫారెస్ట్ రిజర్వ్లు ఉన్న జాగలకు కూడా పట్టాలు ఇచ్చినాం. పట్టాలంటే ఉట్టిగా రాసిచ్చింది కాదు, లేదా చెప్పి ఓ ఇది నీది అది నీదో చూపించలే. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఎంతమందికి? దాదాపు 3000 మందికి. ఇవాళ ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే దివాకర్ రావు గారేమో నీడ కల్పిస్తే ఈ ప్రేమ్ సాగర్ ఏమో నిషేధిత జాబితాలో పెట్టిండు. దివాకర్ రావు గారేమో పట్టా ఇస్తే వీళ్ళేమో ప్రొహిబిటెడ్ దాంట్లో పెట్టిండ్రు. ఇంకా పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవి ఇస్తలేరు. ఇచ్చిందని నిషేధిత జాబితాలో పెడతారు. నిన్న మేము తీసినాం కొన్ని. అందరికి అర్థం కావాలంటే ఇది అర్నక నగర్లో ఇంటి నెంబర్ 9-135/2. ఈ సింగపూర్ నిషేధిత జాబితా ఏదైతే నేను ఇంతకుముందు చెప్పిన 2206 ఉన్నదో సీరియల్ నెంబరు, అందులో 789 సీరియల్ నెంబరు. ఇది ఇల్లు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఎట్లా దోసుకోబుద్ధి అవుతుందో నాకు అర్థమవుతలేదు. దీని ఇంకో మేము ఇచ్చిన పట్టా, మేము ఇది పట్టా ఇచ్చినాం. ఇంకో ఈ పట్టాల ఏ ఇల్లు అవుతుందో ఏ వ్యక్తి అవుతుందో ఈ ఇంటిని సీరియల్ నెంబర్ ఇంతకుముందు నేను చెప్పిన సింగపూర్ సంబంధించిన ఏదైతే నిషేధిత జాబితాలో 789 సీరియల్ నెంబర్ వీరిది. పట్టా ఇచ్చిన ఇంటిని ఏ విధంగా నిషేధిత జాబితాలో పెడతారు? మరి ఇది ఒకటి ఉందా? ఒకటి చెప్పి మేమైనా గొలగొల చేస్తానమా? లేదు కదా. ఇదో ఇంకోటి సీరియల్ నెంబర్ మళ్ళీ అర్నక నగరే, దాసరి రాజక్క ఇంటి నెంబర్ 9-232 అర్నక నగర్, సీరియల్ నెంబర్ 786. ఇంకో వారుకున్న పట్ట ఎన్ని స్క్వేర్ యార్డ్స్? ఇది 168 స్క్వేర్ యార్డ్స్. ఇవన్నీ కూడా మీకు మేము వాట్సాప్ చేస్తాం. ఇల్లు ఫోటో, ఇంటి నెంబరు, ఆ సింగపూర్ సంబంధించిన టోటల్ 2206 జాబితా, వాళ్ళకున్న పట్టా. ఈ ఒక్కటి కాదు, ఇవి చూపించుకుంటూ పోతా అంటే ఈ పట్టా నెంబర్లు, ఇంటి నెంబర్లు. ఇంకోటి ఇది రేకు ఉన్నదండి పైన. దీని దగ్గర కూడా 30,000 తీసుకుంటారా, 50,000 తీసుకుంటారా, ₹1,00,000 తీసుకుంటారా? ఎమ్మెల్యే ఎన్ని తీసుకొని దీన్ని బయట పెడతాడు? దీనికి సీరియల్ నెంబర్ 775, హౌస్ నెంబర్ వచ్చేసి 8-176. ఇంకో ఇది ఇల్లు. ఇంకో ఇది ఇంకోటి సీరియల్ నెంబర్ 779. కాగితపు రవీందర్ ఇంటి నెంబర్ 8-88/3. ఇంకో హౌస్ నెంబర్ 8-90, సీరియల్ నెంబర్ 763. గోపాల్, నానవేణి గోపాల్, ఇది భగత్ సింగ్ నగర్ 7th డివిజన్. ఇట్లా అనేకం. ఇది ఒకటి ఉన్నది. శ్రీరాముల పోచమ్మ అర్నక నగర్ 9-177, సీరియల్ నెంబర్ వచ్చేసి 794. నిషేధిత జాబితాలో సీరియల్ నెంబర్ 794. ఇగో వారికి మేము ఇచ్చిన పట్టా. ప్రభుత్వం మారితే పట్టా జాగా ప్రోహిబిటెడ్ జాగా అవుతుందంటే ఎట్లా? ఎటు పోవాలి ఈ గరీబోళ్ళు? ₹1 లేకుండా 100 గజాల లోపు ఉంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాం కదా. మీ లెక్క కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు దొంగ పట్టాలు ఇవ్వలేదు కదా. ఈ విధంగా అందరు పట్టుకోండి, ఒక్కొక్కరు పట్టా పట్టుకొని ముంగడు కూర్చున్న వాళ్ళంతా ఇట్లా మొత్తం. ఇక ఫ్లడ్ కాలనీ అయితే మొత్తం వాళ్ళ దగ్గర ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ తీసుకుంటారు, వాళ్ళు ఓట్లు వేస్తారు. ఆ ఇంట్లోనే 40 సంవత్సరాల నుంచి ఉంటారు. అది మొత్తం నిషేధిత జాబితాలు ఉంటుంది. మొత్తం ఫ్లడ్ కాలనీ మొత్తం. ఎప్పుడో 80ల ఆ నస్పూర్ గ్రామంలో వరదలు వస్తే ఇక్కడ వచ్చి వాళ్ళ కాలనీ ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇవాళ 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిషేధిత జాబితాలనే ఉంటుంది.
ఇంటి ట్యాక్స్ కడతారు వాళ్ళు. ఇంటి ట్యాక్స్ తీసుకునే దానికి మాత్రం వాళ్ళ ఇల్లు. నిషేధిత జాబితా ప్రకటించే వారికి అది ప్రభుత్వ స్థలం అయిపోతుంది. అట్లా సుందరయ్య కాలనీలో కానీ, వాటర్ ట్యాంక్ ఏరియాలో కానీ, వాటర్ ట్యాంక్ ఆపోజిట్లో ఉన్న ముస్లిం ఇల్లులు, మస్జిద్ కాడ కానివ్వండి, ఇటు ఆర్కే6 సిక్దిక్ కానివ్వండి, ఈ అన్ని కృష్ణ కాలనీ ఏరియాలో కానివ్వండి, ఎక్కడెక్కడైతే మేము కటిక దుకాణాల దగ్గర కానివ్వండి, ఎక్కడెక్కడైతే మేము పట్టాలు ఇచ్చినామో, దివాకర్రావు పట్టాలు ఇచ్చిండు, మనం ప్రొహిబిటెడ్లో పెట్టాలి. నేను చెప్తున్నాను ఇవాళ అధికారులను ముఖ్యంగా చెప్తున్నా, ఎమ్మెల్యే ఏ చెప్తే అది ఎస్ అనుకుంటా తప్పులు చేస్తుండ్రు. మీరు నిజంగానే సర్వే చేసి ఉంటే ఇవన్నీ నిషేధిత జాబితాలు ఉండకపోవు. ఇంకా నేను ల్యాండ్ల జోలికి సర్వే నెంబర్లు ఎవరో ఎన్ని ఎకరాలలో నిషేధిత పెట్టినా ఇంకా ఆ డీటెయిల్స్ ఇంకా రాలే. అది పెద్ద స్కామ్. ఇది ఈ చిన్నోళ్ళని కొడతాను, ఇది ₹1,00,000 అయితే అది ₹1,00,00,000 కథ. ఇది తక్కువనా? 10,332 ఉంటాయి ఆ నిషేధిత జాబితాలలో. నేను అధికారులను హెచ్చరిస్తున్నా, మీరు ఎక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారో తెచ్చుకోండి. మీరు చేసిన తప్పును కనుక సవరించకపోతే ఈ ఒక్కొక్క ఇంటికి పోయి బీఆర్ఎస్ కుటుంబం, బీఆర్ఎస్ సైన్యం మీది నిషేధిత జాబితాలు ఉన్నది, మీరు ఎమ్మెల్యే చేసిండి కుట్ర, మీకు మేము అండగున్నాం, చలో కలెక్టరేట్ ముట్టడిద్దామా, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిద్దామా. మీ ఇల్లే మీకు కాకుండా చేసినప్పుడు ఎవరికి మీరు భయపడాలి? ఎందుకు మీరు భయపడాలి? ఏం చేస్తాను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఏం చేస్తాను? పేద ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కావాలకి అలా జీతాలు తీసుకుంటుంది. ఎట్లా పెడతారు? ఏ చట్టం ప్రకారం పెడతారు? ఎమ్మెల్యే దోసుకున్న చట్టమా ఈ మంచిర్యాల నడిచేది? మేము ప్రతి ఇంటికి పోతాం, సీరియల్ నెంబర్లో వాళ్ళకి ఏదైతే ఉందో, ఎట్లయితే ఓట్లకు తిరిగినో ఇప్పుడు అట్లా తిరుగుతాం. వాళ్ళందరినీ కూడా జమ చేసి ఈ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ దోసుకోవడం తప్ప వేరే ఆలోచన లేదు. అధికారులు మేము అట్లనే వాళ్ళు చెప్పినట్టే వింటామంటే చట్టం అనేది ఉంటుంది. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఎక్కడెక్కడ ఎవరెవరు సంతకం ఉన్న ప్రతి అధికారి మీద చర్య ఉంటుంది. నిషేధిత తీయాలంటే మాత్రం పైసలు కావాలి, మీకు కావాలి, ఎమ్మెల్యే కావాలి. పెట్టడానికి మాత్రం పైసలు వస్తాయని చెప్పి ఆలోచించి పెడతారు వీళ్ళు. ఇంత అక్రమమా? ఇది దోసుకునేదానికి కొత్తగా ఆలోచన కాదా? ఖచ్చితంగా ఇంటింటికి పోతాం, వాళ్ళందరికీ వివరిస్తాం. ఇంకా తెలియలే ప్రజలల్లో వాళ్ళ ఇల్లు. మేము నిన్న పట్టా అడుగుతా అంటే, మేము ఇచ్చిన పట్టాలు జిరాక్స్ ఇమ్మని అడుగుతా అంటే ఎందుకని అడిగారు. మీది ఇట్లుంది, ప్రోహిబిటెడ్లు ఉంది, నిషేధిత జాబితాలు ఉందంటే, అయ్యో బిడ్డ మీరే ఇచ్చారు కదా పట్టా, ఇప్పుడు ఎవరు పెట్టిండంటే ఎమ్మెల్యే పెట్టిండు. ఎవరు పెడతారు? ఇంకా వాళ్ళకి తెలియదు. తెలితే వాళ్ళకు ఒకరోజు ఒక ముద్ద కూడా పోదు, ఉన్న ఇల్లు పోతుంది అని చెప్తే. పెద్ద ఎత్తున మళ్ళీ కరప్షన్కి, మళ్ళీ ఒక 500 కోట్లు సంపాదించడానికి ఇక్కడ ఉన్న మొత్తం భూములను, ఇల్లులను పెట్టిండు. ఆయన ₹1,00,000 వదిలిపెట్టాడు, ₹1,00,00,000 వదిలిపెట్టాడు. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మేము కలెక్టర్ గారిని, రెవెన్యూ అధికారులను కోరుతున్నాం, వెంటనే ఈ నిషేధిత జాబితాలను ఆపి, మీరు ఏదైతే రిలీజ్ చేసినో దాన్ని ఆపి ఇమీడియట్గా దాంట్లో ఉన్న తప్పులన్నీ సవరించకపోతే పైసల కోసం ఈ పని చేసిననే విషయాన్ని ప్రజలకు కూడా అర్థమవుతుంది. మాకు అర్థమైంది, ఎందుకంటే మేము 2 రోజుల నుంచి పూర్తిగా స్టడీ చేస్తున్నాం కాబట్టి ఇంత క్లియర్గా ఉంది కదా. ఇవెందుకు వచ్చినాయని మేము ఆలోచిస్తే ఇంకేం లేదు కథ, పైసల కోసం పెట్టిన సంగతి మాకు అర్థమైంది. ప్రజలకు అర్థమైతే తిరుగుబాటు అవుతుంది. మేము ఆ పనిలో ఉంటాం. మరి మేము చేయవలసిన పని మమ్మల్ని ఆపాలి, మేము ఆ పని చేయొద్దంటే మీ పని సక్రమంగా చేయాలి. మీరు వంకర తంకర చేయొద్దు. సక్రమంగా మీరు చేయవలసిన పని మీరు చేస్తే ప్రజల తిరుగుబాటు ఆగుతుంది. లేకపోతే ఖచ్చితంగా పెద్ద పోరాటమే జరుగుతుంది. ఇంత అన్యాయం చేస్తుంటే చూసుకొని మేము ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రజల పక్షాన జరుగుతున్న అన్యాయాన్ని మేము నిలదీయవలసింది. మేము వాళ్ళని కాపాడుకుంటాం. ప్రజలు కూడా చెప్తున్నాయి ఇలా చాలా సీరియస్గా. అధికారులకు భయపడవలసిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు భయపడవలసిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉంది, దివాకర్ నాయకత్వంలో మేము అందరం ఉన్నాం. మీరు ఎవ్వరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకేదన్నా మీకు అవసరం అమ్ముడమో లేకపోతే లోన్ కోసం అవసరం పడకపోతే సంతోషం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసిపడేస్తాం దీన్ని. కానీ బిడ్డ పెళ్లి కోసమో, కొడుకు చదువు కోసమో, ఇంకేదైనా ఖర్చుల కోసమో మీరు అమ్మవలసి వచ్చినా, లోన్ తీసుకోవాల్సి వచ్చినా మా దగ్గర రండి. ఏ విధంగా ఇది ఇయ్యరో నేనే వస్తా కలెక్టర్ ఆఫీస్కి.
ఏ విధంగా మనకు ఎన్ఓసి ఇయ్యారో నేనే అడుగుతా కలెక్టర్ని. మీకున్న మీ పట్టా కాయిదాన్ని తీసుకొచ్చి ఏ విధంగా దీన్ని నిషేధిత జాబితాలో పెట్టినో, అవసరమైతే రేపు అసెంబ్లీలో కూడా మా పార్టీ ద్వారా కేటీఆర్ హరీష్ రావు గారి ద్వారా ఇది అసెంబ్లీలో కూడా మేము ఈ ఆధారాలతో సహా ఈ పట్టా కాయిదాలతో సహా కూడా రేపు అసెంబ్లీలో కూడా నిలదీసే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నా. విలేకరుల మిత్రులు కూడా కోరుతున్నా, చాలా డీటెయిల్గా ఇవన్నీ కూడా మీకు పంపిస్తాం. మీరు కూడా మళ్ళీ ఎగ్జామిన్ చేసి పట్టాలు ఉన్నోళ్ళు 40 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళు, 40 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కడుతున్న వాళ్ళు, వీళ్ళందరి ఏ విధంగా నిషేధిత జాబితాలు వస్తాయి? మీరు దయచేసి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున మీడియా కూడా ప్రజలకు తీసుకుపోవాలని మీ అందరిని కూడా కోరడం జరుగుతుంది. టీఎన్జిఓ కాలనీ మొన్న సాక్షి పేపర్లో కూడా వచ్చింది. టీఎన్జిఓ కాలనీ కూడా అలా గడిపిండు. అది దోసుకున్నంత దోసుకున్నారు. ఉమర్మియా సొసైటీ, టీఎన్జిఓ కాలనీ ఎంత దోసుకోవాలంత దోసుకున్నారు. మళ్ళీ కొత్త ఇదేంటి కార్పొరేషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడిషనల్ తిన్న తర్వాత మళ్ళీ జిఎస్టీ ట్యాక్స్ అన్నట్టు మళ్ళీ ట్యాక్స్ పెట్టిన దానికి మళ్ళీ ₹1,00,000 తీసుకున్నారు ఇంటికి. ఎమ్మెల్యేది అవుతుంది, కిందున్న నాయకులది అవుతుంది. ఎవరిది వాడు దోసుకుంటే పెట్టుకున్నారు. ఇప్పుడు దీని కూడా అదే పరిస్థితి. ఇంకా విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల ముందు చెప్పిండు అందరికీ పట్టాలు ఇస్తామన్నారు. మా విలేకరుల మిత్రులకు ఇస్తామని చెప్పారు, మా రిటైర్డ్ కార్మిక సోదరులకు ఇస్తామని చెప్పారు. మనిషికి 2 గుంటలైనా 500 ఎకరాలు కావాలి. ఇంకా మాట్లాడి నా సొంత పైసలతో ఇస్తా అన్నారు. మొన్ననే మా వాటర్ ట్యాంక్ ఏరియాలో పోషమ్మ తల్లి గుడి ప్రతిష్ఠుండే, అక్కడికి పోతే కర్ణమామిడి నుంచి ఒక వ్యక్తి వచ్చిండు. అక్కడికి కర్ణమామిడి నుంచి ఆయన చెప్తున్నా నాకు, సార్ ఎలక్షన్ల ముంగట మీకు ఏవైతే పైసలు రావానో 3,75,000 నేను ఇప్పిస్తా అని చెప్పిండు. మేము పోయి అడిగినాం ఎమ్మెల్యేను, సార్ ఈ 75,000 3,75,000 ఇప్పుడు ఇస్తారంటే నా ఇల్లమ్మి అన్న అని అన్నాడు ఎమ్మెల్యే. ఎలక్షన్ల ముందేమో నేను ఇట్లా గెలవంగానే మీకు నెల రోజులలో ఇప్పిస్తా అన్నాడట. అని పేరు కూడా ఏదో పెట్టినావు కాదు, నాకు వాట్సాప్లో పెట్టినావు చూడు, లింగానో ఏదో ఉన్నావు, నాకు గుమ్మడిసిన పేరు కూడా పెట్టిండు. పేరు ఫోన్ నెంబర్ కూడా తీసుకున్న ఆ వ్యక్తిది. పోయి అడిగితే సార్ మీరు మాకు పైసలు ఇప్పిస్తా అన్నారు అని చెప్తే నా ఇల్లమ్మి అలా ఆకుల జంపయ్య నాకు చెప్పింది. పేరు రాసుకున్నా, ఫోన్ నెంబర్ కూడా లాస్ట్ నెంబరు 6713. ఆకుల జంపయ్య గారు నాకేం చెప్పిందంటే, మేము పోయి అడిగినాం సార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, సార్ 30 రోజులలో ఇప్పిస్తా అన్నారు కదా సార్, ఏమైందంటే ఎవరు ఇప్పిస్తా అని చెప్పిండు, మీ అందరు ఇప్పియాలంటే నా ఇల్లమ్మి ఇవ్వాలన్నా పైసలు అన్నారంట. మేము 3-4 వేల మందికి ఇప్పించినాం, ఇంకో 1000 మందికి ఇప్పించేది ఉన్నది. ఈ విధంగా ఎమ్మెల్యే గారి పరిపాలన ఉన్నది. అంటే నేను ఒక మాట మాట్లాడినా అంటే అక్షర సత్యాలు ఉంటాయి. నేను ఉట్టిగానే సందర్భంగా చెప్పిన దాన్ని కూడా ఎగ్జాంపుల్ చెప్పిన, ఎవరు చెప్పిన నాకన్నది, ఎక్కడ కలిసిండు ఆ వ్యక్తి, ఏం చెప్పినని కూడా చెప్పిన. ఇట్లా రోజుకు 3-4 నడుతున్నాయి నాకు, రాసుకొని పెట్టుకుంటున్నా ఎవరు చెప్పిండ్రు ఏం చెప్పిండ్రని. సో మిమ్మల్ని కోరుతున్నా, ముఖ్యంగా ఒక నస్పూర్ ప్రాంతంలో, ఎందుకు నస్పూర్లో పెట్టవలసి వచ్చిందంటే 6,147 మీ ఒక నస్పూర్ మండలనే హౌస్ సైడ్సే 6,147. ఇందులో తీగలపాడు తాళ్ళపల్లి, మన తీగలపాడు సీతారాంపల్లి చెప్పలే. ఇంకా నేను చెప్పింది ఓన్లీ నస్పూరు, తాళ్ళపల్లి, సింగాపూరే, ఈ 3 కలిపితేనే 6,147 ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున అంటే ఒకసారి ఆలోచించండి మీరు దయచేసి. ఒక ఇల్లు అంటే ఎంతమంది? కనీసం 3-4. ఈ 10,000 మంది అంటే 40,000 మందికి ఇబ్బంది జరుగుతుంది. ఇంతకన్నా పెద్ద స్కామ్ ఏముంటుంది? ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి 40,000 మందిని ఇవాళ ఇబ్బందిలో నెట్టేసిండు. ఎందుకోసం? ధనదాహమైనది. పైసలు సంపాదించాలి, అక్రమంగా సంపాదించాలి. ఆయన ఎమ్మెల్యే పదవి ఉపయోగించి ఎంత దోయాలో అంత దోస్తాడు. నేను ఒక 4-5 సార్లు ప్రెస్ మీట్లో చెప్పిన, ఏమని చెప్పినా, ఎమ్మెల్యే బ్యాంకులకు పైసలు కడతాడు, ఎన్ఓసి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన. మొన్న పీపీటీ పెట్టి మొత్తం 120 కోట్లు మొదలు పెడితే 2 కోట్ల దాకా అన్ని ఎన్ఓసీలు ఇచ్చిన. మీ దగ్గర వాళ్ళ లేకపోతే ఒక్క సెకండ్లో మీకు పంపిస్తాను ఎన్ఓసీలు. నేను చెప్పిన 3 నెలలకు ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా. ఏందా దానికి రిప్లై ఇవ్వమంటే ఏమంటారు తెలుసా? ఎమ్మెల్యే అక్కడ ఆ నార్త్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ చదివి ఆయనకేం తెలియదు, ఈ విజిత్ కుమార్ లండన్లో చదువుకున్నాడు ఈయనకేం తెలియదు, నేనేం తప్పు చేయలేదు ప్రజలకు తెలుసట. మరి ఎన్ఓసీలు వాడుకోలే అనేదానికి కూడా సాక్ష్యం ఉండాలా వద్దా?
నువ్వు వాడినవు, నువ్వు కట్టినవు, నేను సాక్ష్యాలు చూపించిన కొద్ది ఎన్నివర్స్ చూపిస్తాను. నువ్వు వాడలేని దానికి కూడా సాక్ష్యాలు చూపించాలా వద్దా? ఇంకా పార్ట్ 2 ఉంది, కేజీఎఫ్ కొకిరాల గ్యాంగ్స్టర్ ఫైల్స్ పార్ట్ 2 ఉన్నది. ఆ ఎమ్మెల్యే చెప్పిన మాటలలోనే మీరందరూ ఆలోచిస్తే మనకు ఒక క్లూ ఉన్నది. నేను ఆలోచించిన నాకు దొరికింది ఆ క్లూ, అది కూడా ఒకరోజు బయట పెడతాను. సో దయచేసి మీడియా మిత్రులు కోరుతున్నా, ఇది పెద్ద ఎత్తున ప్రజలలో తీసుకుపోవాలి. అదేవిధంగా ప్రజలు కూడా కోరుతున్నా, ఏ ఒక్కరికి ₹1 ఇవ్వకండి. మీకు లోన్ రావాలన్నా, మీరు అమ్ముకోవాలన్నా, మీరు కొనుక్కోవాలన్నా మేమున్నాం, మేము కొట్లాడతాం మీ తరపున, మేము అండగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం.